హాయ్ అందరికీ వెల్కమ్ టు దర్శక హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు రెసిపీ చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా పూరీలో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. పావు కేజీ బఠానీలను 6 గంటల వరకు నానబెట్టుకోండి. నానబెట్టిన బఠానీలను శుభ్రంగా కడిగి బఠానీలు ములిగేంత వరకు వాటర్ వేసి తగినంత ఉప్పు వేసుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోండి. 2 చిన్న సైజ్ టమాటోలు, 2 ఇలాచి మిక్సీలో పేస్ట్ చేసుకోండి. తరువాత ఐరన్ కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి 2 బిర్యానీ ఆకులు వేయండి. జీలకర్ర బిర్యానీ ఆకు వేగిన తర్వాత 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలను వేయండి. వేసి ఉల్లిపాయలు బాగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా వేయించుకోండి. ఇలా కలర్ మారేంత వరకు వేయించిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా వేయించండి. చూసారు కదా, టమాటో ఇలా నూనెలో బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు వేగనివ్వండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత నూనె ఎలా పైకి తేలుతుందో ఇంతలాగా వేయించుకోండి. ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసుకోండి. అలా మొత్తం బఠానీలను వేసుకున్న తర్వాత అన్ని మసాలాలు బఠానీలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. కలిపి 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అలా ఉడికిన దానిలో వేడి నీళ్ళను వేసుకోండి. ఎక్కువగా నీళ్ళు వేసుకోకండి, మన కూర కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. నీళ్లు వేసి తర్వాత కూర అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కూర ఉడికిన తర్వాత ఒక 1 స్పూన్ చికెన్ మసాలాను వేయండి. వేసి మళ్ళీ ఒకసారి కూర అంతటిని బాగా కలుపుకోండి. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత కూర రెడీ అయిపోతుంది. తక్కువ టైంలో సింపుల్గా కర్రీ ఇలా రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.